అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అనుకుంటారు? డస్ యువర్ బాసెస్ హ్యావ్ ఎనీ ఐడియా? అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా? I know that you are just an employee, I understand. But nevertheless, whom else I should speak to, if not you. You will become the scapegoat. They get away. The political pressures unnai, political bosses, everybody in jail when it comes to national security. No one is above the law, not even your bosses. Who is the owner of Aurobindo? What's his name? Who is your CEO? Praveen? Ask Praveen Aditya to come to Mangalgiri. SP కనిపించాడు ఇక్కడ. Very strange. SP takes a leave. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. బాగుంది కదా? ఇక్కడి నుంచి మీకు ఎంత గంజాయి వెళ్తుందో మీకేం తెలుసు? Home Ministry is quite serious about it. Is SP available? Where is he? Then what is he doing then? నేను చెప్తా ఉన్నాను కదా, అవి టెలింగ్ SP ఫోకస్ పోర్ట్ అని చెప్పా. బా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా అడుగుతాను. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? దే వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు.